హనుమంతుని బాల్యంలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘట్టం ఆయన అపారమైన బలాన్ని, దేవతల అనుగ్రహాన్ని ప్రతిబింబిస్తుంది. ఒకరోజు ఉదయం, చిన్న హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని ఎర్రపండుగా భావించి, అతన్ని పట్టుకోవడానికి గగనతలంలోకి ఎగిరిపోయాడు. అతని వేగం, ఉత్సాహం చూసి దేవతలు భయపడిపోయారు. సూర్యుని రక్షించేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతునిపై దాడి చేశాడు. ఆ దెబ్బకు హనుమంతుడు భూమిపై పడిపోయి అపస్మార స్థితిలోకి వెళ్లాడు. ఇది చూసిన వాయుదేవుడు, హనుమంతుని తండ్రిగా, కోపంతో భూమిపై ప్రాణవాయువును నిలిపివేశాడు. దాంతో లోకాలు శ్వాస తీసుకోలేక కష్టాల్లో పడిపోయాయి. దేవతలు వాయుదేవునిని శాంతింపజేయడానికి వచ్చి, హనుమంతునికి అనేక వరాలు ఇచ్చారు. ఇంద్రుడు వజ్రదేహం, బ్రహ్మదేవుడు అజేయత్వం, అగ్నిదేవుడు అగ్నికి భయం లేకుండా ఉండే వరం, వరుణుడు జలాల్లో భయం లేకుండా ఉండే వరం, యముడు మరణం లేకుండా చిరంజీవిత్వం వంటి వరాలు ప్రసాదించారు. ఈ సంఘటన ద్వారా హనుమంతుడు దేవతల అనుగ్రహంతో అద్భుతమైన శక్తులు, సిద్ధులు మరియు చిరంజీవిత్వాన్ని పొందాడు.